ఓకే అండి. దేవుని నామానికి స్తోత్రాలు. చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు, వందనాలండి. మరి మీలో ఉన్నటువంటి కొద్దిమందికి నేను సుపరిచితుడను, మరికొద్దిమందికి అపరిచితుడను. దేవుని ప్రేమను బట్టి, దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు మరి ఒకసారి మీ సంఘాన్ని దర్శించడానికి, మీ సంఘంలో వాక్యం పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి మంచి సమయం బట్టి, అవకాశం బట్టి మొదట దేవునికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు, వందనాలండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అపారమైన ప్రేమను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు యేసుక్రీస్తు ప్రభు నామమున చెల్లిస్తున్నాను. నాయన, ఈ యొక్క ఆదివార దినమున మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థాన దినమును ఆధారం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, పాటల ద్వారా మిమ్మల్ని పైపరచడానికి, వాక్యము ద్వారా మా జీవితాలను చక్కపరుచుకోవటానికి మీరు ఇచ్చినటువంటి సమయం బట్టి, అవకాశమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మను మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించుటకు సహాయము చేయమని, తోడుగా ఉండి నడిపించమని, కృప చూపించమని, మా జీవితాల్లో మీరు చేసినటువంటి ప్రతి మేళ్ళ కొరకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనం సంఘముగా కూడుకోవటం ఎందుకండి? ఆదివారం వచ్చింది కాబట్టి, సెలవు వచ్చింది కాబట్టి కూడుకోవాలా? ఆజ్ఞ కాబట్టి కూడుకోవాలా? పిల్లలను స్కూల్కి ఎందుకు పంపుతాం? చదువుకోవటానికి, చదువుకున్నది నేర్చుకొని వాళ్ళ జీవితాలు చక్కగా మార్చుకోవటానికి. అది అవునా? అలాగే మనము ఆదివార దినమున దేవుణ్ణి ఆరాధించాలి, మన జీవితాలు చక్కపరుచుకోవాలి. మనం లోకంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మన జీవితాల ద్వారా అనేకులకు క్రీస్తు ప్రభువును పరిచయం చేయాలి. సార్, ప్రతి వారం వినేదే కదా అనుకుంటారా? ఎన్ని వారాలు విన్నా తప్పలేదు. అన్నం రోజు తింటామండి, రోజు తింటాం, 3 పూట్లైంది తింటాం. అది ఎట్టా తింటామో శరీరానికి, వాక్యం అనే ఆత్మీయ ఆహారం కూడా మన జీవితాలకు తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే దేవుడు తన పిల్లలైనటువంటి వారికి తన గ్రంథాన్ని ఇచ్చి, మనం ఎలాగుండాలో, ఎలాగుంటే దేవునికి ఇష్టమో, ఎలాగుండకపోతే దేవునికి ఇష్టం లేదు అన్నటువంటి ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా గ్రంథంలో వ్రాయించాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఇంచుమించు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 800 కోట్ల మంది ప్రజలతో దేవుడు మాట్లాడాలంటే కుదరదు గనక, ఏదైతే తన పిల్లలైనటువంటి వారితో మాట్లాడాలనుకున్నాడో ఆ మాట్లాడాలనుకున్నటువంటి సంగతులన్నీ గ్రంథంలో గ్రంథస్థం చేశాడు. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునికి మన మనవిని తెలియచేస్తున్నామని, మనము దేవుడితో మాట్లాడుతున్నామని. వాక్యం చదువుతున్నాము అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థమవుతుందన్నమాట. ప్రార్థన మనం చేస్తున్నామంటే దేవుడితో మనం మాట్లాడుతున్నాం. వాక్యం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని. మనము ఆదివారం ఆరాధనకు రావటం, అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన కూడికలో ఉండటం, పాల్గొనటం, అక్కడక్కడ మీటింగ్స్ జరిగితే వెళ్ళటం తప్పు అని నేను చెప్పను. తప్పనిసరిగా వెళ్ళాలి, తప్పనిసరిగా వినాలి. విన్న విషయాలలో మన జీవితానికి ఏది అవసరమో దానిని అనుసరించి పాటించాలి. అది నేను చెప్పిన మాట కాదు, గ్రంథం చెప్పిన మాట. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రము అనగా దేవుని మాటలు. దేవుని మాటలు వినువారు
దేవుని మాటలు వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. దేవుని మాటలను విని అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. చాలండి. మరి ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనాభా ఎవరంటే ఏం చెబుతాం తెలుసా? క్రైస్తవులు అని చెబుతాం. ఆదివారం సంఘాలు నిండిపోతాయి. అవసరమైతే బయట షామానాలు వేస్తారు, బయట చైర్స్ వేస్తారు. ఎప్పుడు రానోడు కూడా ఆదివారం తప్పనిసరిగా వస్తాడు. కనీసం లాస్ట్ ఆశీర్వాదం కన్నా ఉంటాడు. కొంతమంది అయితే బలకారకంలో చేయడానికని వస్తారు. అవునా? వచ్చేవారు కాదు, దేవుని మాటలు వినేవారు కూడా కాదంట దేవుని దృష్టికి నీతిమంతులు. మనమేమనుకుంటున్నాం అంటే అబ్బబ్బబ్బబ్బ బ్రదరు, నేను మారు మనస్సు పొందాను బ్రదరు, నేను పాపం నుంచి విడుదల పొందాను బ్రదరు, నేను పరిశుద్ధుడని అయ్యాను బ్రదరు, నీతిమంతుడు అయ్యాను బ్రదరు అని మనం అనుకుంటున్నాం. అనుకోవటం తప్పు కాదు. మారు మనస్సు వచ్చింది అనుకోవడం తప్పు కాదు. కానీ వచ్చినటువంటి మారు మనస్సు, జాగ్రత్తగానండి దయచేసి, మనకు వచ్చినటువంటి మారు మనస్సు వాక్యానుసారమైందేనా కాదా అని ఎవరిని పరిశీలించాలి? ఎవరికి వారే పరిశీలించుకోవాలి. నాకు నేను, మీకు మీరు. అందుకే భక్తుడైన పౌలు మాట్లాడాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఎవరిని వాళ్ళే శోధించుకొని చూచుకోండి. ఒకవేళ తర్వాత పాయింట్, మీలో క్రీస్తు లేని ఎడల ఎవరంట? భ్రష్టులని మీకు మీరే డిసైడ్ చేసుకోండి అన్నాడు. అవునా? ఎప్పుడైతే మనలో వాక్యం లేదో, క్రీస్తు లేడో డిసైడ్ అయిపోవచ్చు మనం. ఎవరో చెప్పాల్సిన అవసరంలా మనకు మనమే డిసైడ్ అయిపోవచ్చు. కేవలం ఆదివారం ఆరాధనకు వచ్చినంత మాత్రాన, మనం ఏదో బాప్తిజం తీసుకొని రక్షణ పొందినంత మాత్రాన పరలోకం రాదు. ఇది 100%, 100కి 100 మార్కులు వేసుకోవచ్చు. ఇంతవరకు మనం చక్కగా 4 పాటలు పాడుకున్నాం. పాటలు నోటితో పాడుకున్నామే తప్ప పాటల్లో ఉన్న భావాన్ని మనం గుర్తించి గ్రహించి ఆ పాటల్లో ఉన్నటువంటి వెలుగు మన సంఘంలో ఉందా అని చూసుకోవట్లా. మనం ఏమనుకుంటున్నాం, భారతదేశపు క్రీస్తు సంఘమా, మనము వెలుగు రావాలి. ఎక్కడ? భారతదేశపు క్రీస్తు సంఘానికి. మన సంఘానికి కూడా కావాలిగా. ముందు మన సంఘంలో వెలిగితే, మనం వెలిగింపబడితే మన సంఘానికి వెలుగు వచ్చింది. మన సంఘానికి వెలుగు వచ్చితే పక్క సంఘాలకు కూడా వెలుగు వచ్చింది. కాబట్టి మారు మనస్సు, మనము పొందినటువంటి మారు మనస్సు అది వాక్యానుసారముగా సంపూర్ణ స్థితిలో ఉందా లేదా అనేది మనమే పరిశీలించుకోవాలి. అంశం పాద్దే కావచ్చు, వివరణ కొత్తగా ఉంటుంది. మారు మనస్సు పొందుటకు అవసరమేమి, ఎలా పొందుతాం, అవసరం ఏంటిది? మనం లేఖనాలు పరిశీలిద్దామండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి. కాబట్టి ఏం క్రియలమ్మా అంటే ఎవరికి చెప్తున్నాడు ఈ విషయాన్ని? హెబ్రీలైనటువంటి క్రైస్తవ సంఘానికి చెబుతున్నాడు. క్రైస్తవ సంఘానికి హెబ్రీలైనటువంటి వారికి చెబుతున్నాడు. ఏమని? జీవము లేని క్రియలను విడిచిపెట్టి ఏం పొందాలంట? ఆల్రెడీ వారు మారు మనసు పొందే కదా సంఘంలోకి వచ్చింది. మళ్ళీ వాళ్ళకి ఎందుకు చెబుతున్నాడు అన్నమాట? వాళ్ళలో ఏమి లేవంట? జీవమున్న క్రియలు లేవు. నిత్య జీవానికి సంబంధించినటువంటి క్రియలు వాళ్ళలో లేవు. క్రీస్తుకు కలిగినటువంటి జీవం వారిలో లేదు. కనుకనే ఏమంటున్నాడు? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఏం పొందాలంట? మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. బ్రదరు పొందాం బ్రదరు, ఆదివారం తప్పకుండా నేను వైట్ డ్రెస్ వేసుకొని పోతా, అది మారు మనస్సేనా? మరి బల్లలో చేస్తాం, పొందినట్టేనా? పేరు మార్చుకుంటాం, పేరు కూడా మార్చుకుంటాం. పేరు మార్చుకున్నంత మాత్రాన పొందినట్టేనా?
పోనీ పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి బాప్తిజము తీసుకుంటాం. పొందినట్టేనా? లేదు కదా. ఒక మెట్టు మాత్రమే. మనం పిల్లల్ని 1వ తరగతిలో జాయిన్ చేస్తేనే 10th క్లాస్కి వచ్చేసినట్టేనా? కాలేజీకి పోయినట్టేనా? కాదు. అది ఎంత వాస్తవమో దేవుడు కూడా తన గ్రంథంలో ప్రతి విషయాన్ని రాయించాడు. మనం కేవలం వింటే మాత్రం మోసపోతాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు ఎవరు మోసం చేస్తారండి? వింటే మోసపోతాం. మీరు వినువారు మాత్రమే ఉంటే మోసం జరిగిద్ది అన్నాడు. మళ్ళీ ఏం చేయాలంట? ఏదైతే నువ్వు వింటున్నావో వింటున్నటువంటి మాటలను ఏం చేయాలంట? అనుకరణలోనికి తీసుకురావాలి, అనుసరించాలి. అనుసరించి ప్రవర్తిస్తేనే దేవుని పిల్లలమవుతాం. ఉదాహరణకు మనము అనారోగ్యం వచ్చిందండి, మంచి పెద్ద ఆసుపత్రికి పోతాం. పెద్ద ఆసుపత్రికి పోయి పెద్ద డాక్టర్ చూసుకుంటాం. మంచి మందులు తెచ్చుకుంటాం, వేల రూపాయలు పెట్టి తెచ్చుకుంటాం. ఏం చేస్తాం? పెద్ద హాస్పిటల్ పోయి రోగం వచ్చిందని చెప్పి మంచి మందులు తెచ్చుకుంటాం. చక్కగా తెచ్చుకొని షోకేస్లో పెట్టుకున్నాం అనుకో, రోగం పోద్దండి. ఎందుకని? డాక్టర్ దగ్గర చూపించుకొచ్చాం కదండి, పెద్ద డాక్టర్కి పెద్ద ఆసుపత్రికి పోయి చూపించుకొచ్చాం. పోద్దా? చక్కగా మందులు సెల్ఫ్లో షోకేస్లో అందరికి కనబడేటట్టు పెట్టాం. పోద్దా? ఎప్పుడు పోద్ది రోగం? ఎప్పుడు పోద్దండి? మెడిసిన్ మన ఒంట్లోకి వేసుకున్నప్పుడు, మందు పని చేసినప్పుడు పోద్ది. కమ్మగా ఆదివారం చికెనో మటనో తెచ్చుకుంటాం, కుండలో వండుకుంటాం. కుండలో ఉన్నంత మాత్రం కడుపు నిండిద్దా? ఏం చేస్తే దీని నిండిద్ది? దాని రుచి ఎప్పుడు తెలిసిద్ది? తిన్నప్పుడు, కడుపులో పడినప్పుడు తెలిసిద్ది. అది ఎంత వాస్తవమో వాక్యం వినబా, ఏం బ్రదర్ ఎక్సలెంట్ ఉంది, దేవుడు ఇంత గొప్ప మాటలు రాయించాడు బ్రదర్ అని చెప్పుకుంటాం. లేదంటే ఆ బ్రదర్ బల గొప్పగా చెప్పాడు బ్రదర్ అనుకుంటాం. అనుకున్న మాత్రాన, విన్నంత మాత్రాన మనకు రాదు. విన్నటువంటి మాటలను ఎప్పుడైతే అనుకరణలోనికి పెడతామో అప్పుడే మనం నీతిమంతం అవుతాం, దేవుని దృష్టికి యోగ్యంగా చెప్పబడతాం. కాబట్టి ఎందుకేమంటాడు? నిర్జీవ క్రియలను విడచాలి ఫస్ట్. ఏం క్రియలు? అది ఎట్టుంటాయి అవి? ఒక ఆమెంట ప్రభువులోనికి రాకముందు మారెమ్మ అని పేరుందంట. ప్రభువులోకి వచ్చాక మరియమ్మ అని పేరు పెట్టుకుందంట. ఏం పేరమ్మా? మారెమ్మ అని పేరు తీసుకుని మరియమ్మ అని పెట్టుకుందంట. లోపలికి వచ్చినప్పుడు మరియమ్మలాగా ఉంటుంది, బయటికి వెళ్ళినాక మారెమ్మలాగా ఉంటుంది. లోపల అంటుందంట సంఘంలో, బయటికి రాయని సంగతి చూసుకుంటాను. కొంతమంది నోటితో చెబుతారు, కొంతమంది నోటితో చెప్పుకుంటూ బయటైనా వాళ్ళ జీవితాల ద్వారా వాళ్ళ కుటుంబాల్లో తెలిసిపోద్ది మనకి. అలా తెలిసిపోవడానికి గల కారణం మనం నిజమైనటువంటి మారు మనస్సు పొందలేదు. నిజమైనటువంటి మారు మనస్సు పొందలా. నిజమైనటువంటి మారు మనస్సు ఈరోజే కాదు, బైబిల్ రాయబడినప్పటి నుంచి బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మాత్రం అన్నేవే చదువుతున్నాయి. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను గారు దేవుని రాజ్యం గురించి చెప్పేటప్పుడు, దేవుని రాజ్యానికి కావలసినటువంటి అర్హతలు చెప్పినప్పుడు ఎంతమంది వచ్చారంట? విస్తారమైన జనం వచ్చారంట. ఎవరి దగ్గరికి? యోహాను గారి దగ్గరికి బాప్తిజం తీసుకోవడానికి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూసి, ఏ సంతానం అంట? అపవాది పిల్లలారా అని. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలంట. మనం మారాము అనటానికి, మన మనస్సు మారిందనడానికి ఏం కనబడాలి? గుర్తులు ఉండాలి. ఏమండి, మన ఇంట్లో మంచి స్మెల్ వచ్చింది అనుకోండి, బయట ఇంట్లో నుంచి బయటకు గుమగుమలాడింది అనుకో, అప్పుడు ఏమనుకుంటాం? ఇంట్లో మంచి విలువైన వస్తువు వండింది, లోపల ఆరగిస్తే పోద్ది అనుకుంటామా? మంచి స్ప్రే కొట్టుకున్నాం అనుకోండి, అంత దూరంలో బ్రదర్ ఏం సెంట్ కొట్టారు బ్రదర్ అని అడుగుతాం. ఏది ఇది మోడల్ ఏది, లేకుంటే ఏ కంపెనీది అని అడుగుతాం. అవునా? కనపడుతుందా లేదా మనకు? మరి మనకు మారు మనసు వచ్చిందంటే నీకు ఏం కనపడాలి?
వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఉగ్రతను తప్పించుకోవడానికి వచ్చారంట. రాబో ఉగ్రతను తప్పించుకొనడానికి వచ్చారంట. వాళ్ళు పొందుతున్నటువంటి మారు మనస్సు నిజమైన మారు మనస్సు కాదంట. ఉగ్రత తప్పించుకోవద్దనలా, తప్పించుకోవాలి ఉగ్రతను. కానీ ఏం చేయాలంట? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలాలు లేకపోతే ఎక్కడుందంట గొడ్డలి? చెట్టు వేరును ఉంచబడదు, మొత్తం బుడానికే తీసేస్తాడంట. అంటే పేరుకు మాత్రం నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తే, మనలో మారు మనస్సు లేకపోతే ఏమైపోతాం? ఫలాలు లేని వారిగా ఉంటాం. రోమపత్రిక 2వ అధ్యాయం. దేవుడు మనకు ఆదివారం కావచ్చు, మిగిలిన ప్రార్థనా కూడికలో కావచ్చు, ఎన్నోసార్లు ఎన్నో చోట్ల తన మనసులో ఉన్నటువంటి సంగతులు, మన జీవితానికి కావలసినటువంటి సంగతులు తెలియజేస్తూనే ఉంటున్నాడు. కానీ మనం వింటూనే ఉన్నాం, కానీ మార్పు చెందట్లా. చూడండి 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుడిచ్చే అనుగ్రహాన్ని, దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని, సమానమును, సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చాలండి. ఏం చేస్తున్నాం మనం? వారం వారం చక్కగా వస్తున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా బైబిల్ తెచ్చుకుంటున్నాం, చక్కగా కానకిస్తున్నాం. కానీ ఏం చేస్తున్నామంట? మారు మనసు పొందాలన్నటువంటి మనసు రావట్లేదంట, ఎరగట్లేదంట. దేవుడిచ్చే అనుగ్రహాన్ని, దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని మనమే కోల్పోతున్నాం. అందుకేమంటున్నాడు? ఉగ్రత తప్పించుకుందని మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం సంఘపరముగా, లేకుంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల పరంగా సంఖ్య వృద్ధి చెందింది అనుకోవచ్చు, మనం అభివృద్ధిలో ఉన్నాం అనుకోవచ్చు. కానీ సంఘపరంగా కాక మనం వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఫలాలు తెచ్చేవారముగా ఆత్మీయ ఎదుగుదల ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నిజంగా దేవునికి మనం బలవుతాం, నిజంగా విశ్వాసం అని చెబుతాం, నిజంగా మనము మారాము, మన మనసు మారిందని మనమే చెప్పుకోవచ్చు. బయటోడు చెప్పాల్సిన మనమే చెప్పచ్చు. నిజంగా మన గుండెల మీద మనం చేసుకుంటే చెప్పుకోవచ్చు మనమే. ఎవరు చేయి వాళ్ళే వేసుకొని చెప్పండి, మారామా లేదా? ఎంతకాలమైంది మనం దేవుళ్ళలోకి వచ్చి? 10 సంవత్సరాలు అయింది. ఎన్ని సబ్జెక్ట్ విన్నాం బ్రదరు? క్రీస్తు సంఘంలో ఉన్న మా సంఘం పేరేమో తెలుసా? క్రీస్తు సంఘం అని బోర్డులో క్రీస్తు ఉంటే కాదు. క్రీస్తు ఎవరిలో ఉండాలా? మనలో ఉండాలి. క్రీస్తు మనలో ఉంటే మనం ఎత్తబడతాం, కానీ సంఘంలో క్రీస్తు ఉంటే కాదు. క్రీస్తు సంఘం బోర్డులో ఉంటే ఎత్తబడం. క్రీస్తు అనేది మనలో ఉంటే, క్రీస్తు అనే వ్యక్తి మనలో ఉంటే, క్రీస్తు అనే శక్తి మనలో ఉంటే మనం ఎత్తబడతాం. అలాంటి మనసు కోరుకుంటున్నాడు దేవుడు, అలాంటి ఆలోచన కోరుకుంటున్నాడు. నిజంగానండి, మొన్న విమాన ప్రమాదం జరిగింది తెలుసా అండి? అహ్మదాబాద్లో. వాళ్ళకి తెలుసా అండి పోతారని? ఏమన్నా తెలీదు. ఎంతమంది చనిపోయారండి? ఇంచుమించు దాదాపుగా 260-300 లోపు ఏమైపోయారు? విమానంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, విమానం పడి హాస్టల్ మీద ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. నిజంగా ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే దేవుని కృపా మహదైశ్వర్యం మన మీద ఉంది. మన మారు మనసు పొందాలని దేవుని ఆలోచనలో ఉంది కాబట్టి మనం సజీవంగా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. మరి కలిసిపోయినటువంటి వారు మాత్రం నిత్య జీవానికి అర్హులో కాదు, అది దేవుడి చిత్తం. మరి మనమైతే నిజంగా మార్పు చెందామా లేదా? నిజంగా మార్పు చెందాలంటే ఏం చేయాలి? అది వాక్యమే చెప్పాలి. మార్పు చెందాలంటే ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరించండి అన్నాడా?
అనుసరింపక, లోక మర్యాదను అనుసరింపక అంటే ఆచారం ప్రకారం పోవటం రావటం, మందిరానికి వెళ్ళటం రావటం, ఆచార ప్రకారంగా కానుకివ్వటం, ఆచార ప్రకారంగా అబ్బా మన దగ్గర రొట్టె ద్రాక్షరసం వచ్చింది చెయ్యటం, అవి మాత్రమే కాక లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఎవరికి? మనకా దేవునికా? కాదు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న అది ఉత్తమమును అనుకూలము. ఎవరికి అనుకూలం? మనకు అనుకూలం కాదండి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఉత్తమైనదిగా ఉండాలి. అది మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా దాన్ని మనసుకుంటాం, మనకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనం కొనసాగుతాం. అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఏం చేయాలంట? సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించాలట. పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు ఏం చేయాలంట? మనస్సు ఏం కావాలా? మనస్సు మారాలంట. ఎప్పుడు మారుద్ది? సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలిస్తే, అది పరీక్షిస్తే మారుతుంది. మనం ఏం చేస్తాం? చిన్న విషయానికి పెద్ద విషయానికి సంఘంలో గొడవ కావచ్చు, కుటుంబంలో గొడవ కావచ్చు, కుటుంబంలో సమస్యలు రావచ్చు, సంఘంలో సమస్యలు రావచ్చు, సేవకుడు ఏదైనా వాక్యంలో ఒక్క విషయం ఏదైనా మన గురించి చెప్పాడనుకో, కూర్చుకుందనుకో, వచ్చే వారం అబ్సెంట్, ఈ వారం నా గురించే చెప్పాడు బ్రదరు కాబట్టి నేను అబ్సెంట్ అంటాం. ఎక్కడ మారాం మనం? స్కూల్లో పిల్లలను టీచర్లు బుద్ధి రావటం కోసం కొడితే తల్లిదండ్రులు పిల్లల మీద టీచర్ల మీద గొడవ పోతారు తెలుసా? కేసులు పెట్టి ఉద్యోగాలు తీసేసే పరిస్థితికి వస్తుంది. అయ్యో వీళ్ళు బాగు చేయాలనే ఉద్దేశంతో ఒక 2 మాటలు గద్దించవచ్చు, 2 మాటలు గట్టి 2 దెబ్బలు గట్టిగా కొట్టచ్చు. నిజమైనటువంటి తల్లిదండ్రులు అయితే పిల్లల మార్పు కోసమే కొట్టారులే అనుకుంటారు. మూర్ఖపు వాళ్ళు ఏం చేస్తారంటే కేసులు పెట్టి లేనిపోయిన సమస్య తెచ్చి వాళ్ళ ఉద్యోగాలతో ఆడుకుంటారు. మరి నిజంగా దేవుని ప్రేమించేవారు, వాక్యం నా జీవితాన్ని మార్పు చేయటం కోసం, నన్ను మార్చడం కోసం చెబుతుందన్నటువంటి వారు ఉన్నారా? ఇంట్లో సమస్య జరిగినా అబ్సెంట్, చర్చికి పాస్టర్ గారు ఒక మాట అన్నా, వాక్యంలో మన గురించి అన్నా అబ్సెంట్, పక్కింట్లో ఏదైనా సమస్య జరిగినా అబ్సెంట్, ఏదో ఫంక్షన్ రాత్రి ఉంటే పొద్దున్నే అబ్సెంట్ ఆరాధనకి. లేరా మనలో? మళ్ళీ సత్యం తెలుసు, మళ్ళీ క్రీస్తాం అని చెబుతాం. ఏదైనా ప్రార్థన కొడుకుంది బ్రదరు కొంచెం ముందు చెబుతున్నాం, టయానికి రండి, అందరు రండి, దేవుని మాటలు నేర్చుకుందాం అంటే సగం రాం. సగం మంది వస్తాం, సగం మంది రాం. పోనీ వచ్చినటువంటి వారిని రానటువంటి వారు ఏమైనా అడిగి తెలుసుకుంటారంటే అది లేదు. ఏం చెప్పారంటే ఏమీ అడగరు. ఎప్పుడు మనకు దేవుడు అర్థమవుతాడు? ఎప్పుడు మనం దేవుడు చెప్పినట్టుగా జీవితం? ఎలా మారిద్ది మనసు? దేవుని చిత్తం ఏదో సంపూర్ణంగా పరీక్షించాలంట. మనం కుటుంబంలో చిన్న సమస్యను పెద్దగా సాగుతాం, దాన్ని మాత్రం ఫస్ట్ క్లాస్గా పరీక్షిస్తాం. బంగారం మంచిదా కాదని పరీక్షించినట్టుగా పరీక్షిస్తాం. చిన్న విషయాన్ని లాగి పెద్దగా చేసుకుంటాం. చేయమా? అలా చేసి మనల్ని మనం అవమానపరుచుకుంటాం, మన పిల్లల్ని ఇబ్బంది పెడతాం, దేవుణ్ణి అవమానపరుస్తాం. ఎట్ట మారినట్టు మనం? మన మనసు మారిందంటానికి రుజువులేంది? ఎలా మారింది అనుకుంటాం? వారం చక్కగా వాక్యం ఉంటాం. అసలు అందుకే ఉంటాడు, మొదటి మూలపాఠములు మీకు మరలా బోధించవలసి వచ్చినట్టు ఎబ్రీ పత్రికలో. మరలా మీకు మూలపాఠాలు చెప్పాలా? ఎంతకాలం ఎట్ట చెప్పాలి? ఎప్పుడు మీరు సంపూర్ణులు అవుతాడంటాడు ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కింద చదివితే. నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి అంటే మనకు అవే బాగుంటాయి. వాటి ద్వారానే మన జీవితాలు, మన కుటుంబాలు, మనల్ని మనమే పాడు చేసుకుంటాం. కారణం మనలో తగ్గింపు స్వభావం లేక, వాక్యం అర్థం కాక, మన మనస్సును మార్చుకోలేక. రంగులు మార్చుకున్నట్టు ఊసరవేలు ఉంటుంది, చిచ్చులు మాత్రం బాగుంటాం. అది బ్రదర్, ఇది బ్రదర్, ఎంత నీట్గా వందనాలు చెప్పుకుంటాం, స్మూత్గా మాట్లాడతాం, నిదానంగా పక్కోడికి పండుకుంటున్నా మాట్లాడతాం. ఇంటికి వెళ్తే భూతుల వర్షం, పక్కింటోడికి ఎదిరింటోడికి ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసింది. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎందుకు పోతారా చర్చికి అనుకుంటారు. ఇంట్లో వాళ్ళు రేపు పొద్దున్న రమ్మన్నా కూడా చాలే నాయనా మీరు పోయి చేసింది చాలు, మరి మేము వచ్చి మీలాగా మేమే ఇప్పుడు నేర్చుకునేది అంటారు. ఎలా మనం నిరూపించగలం? దానికి కారణం మనసు మారట్లా, మన మనస్సులు మారట్లా. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగానే ఉన్నాం.
మారాలి. మన మనస్సు మారితేనే దేవుడు కోరుకుంటాడు. నిజంగా మన మనస్సు మారితే ఏ మనస్సు కావాలంట? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. మన మనస్సు మారి రూపాంతరము పొందాలి అన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో మనస్సు మారి రూపాంతరం చెందాలంట. గొంగళిపురి తెలుసా అండి? సీతాకోక చిలుక తెలుసా? ఒకప్పుడు ఇప్పుడు సీతాకోక చిలుకను చూస్తే రంగురంగులు ఉంటుంది. పిల్లలు చక్కగా తీసుకొని ముద్దు పెట్టుకుంటారు దానికి. లేదా ఇంట్లో షోకేస్కి సీతాకోక చిలుకను తగిలించుకుంటారు. రంగురంగులుగా ఉంటాయి. దాని ఆకారం మొదటి ఏది తెలుసా? గొంగళిపురి. అప్పుడు చేస్తామా? ఛీ అంటాం. ఎంత అసహ్యంగా ఉంటుంది అది. గుబురు గుబురుగా అసలు నల్లగా వెంట్రుకలు ఉంటుంది దానికి. ఎంత చండాలంగా ఉంటుంది చూస్తేనే. చీ అని కొట్టి చంపేస్తాం. కాలుతోనో చెప్పుతోనో కొట్టి రాయితోనో కొట్టి చంపేస్తాం. అదే సీతాకోక చిలుకను ఉంచుకుంటాం. మరి మనం ఎట్టున్నాం? నిజంగా మనం రూపాంతరం చెందామా? రూపాంతరం చెందాలి. రూపాంతరం రావాలి. మనస్సు మారితే రూపాంతరం వస్తుంది. మరి రూపాంతరం రావాలంటే ఏం చేయాలా? ఏ రకం రావాలా? బ్రదర్ కొత్త డ్రెస్ వేసుకున్న బ్రదర్ అంటే వచ్చిద్దా? వైట్ డ్రెస్ వేసుకుంటే వచ్చిద్దా? ఏం చేస్తే వచ్చింది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఎవరంట? ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి, అక్కడున్న సమస్యలను ఉద్దేశించి, వాళ్ళలో మనసు లేదు, ఆ మనసు క్రీస్తు యేసుది కాదు, వాళ్ళ మనస్సును మారలేదు అని చెప్పి పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశిస్తూ రాస్తున్నాడు. మీలో క్రీస్తు వచ్చాడనుకుంటున్నారు, మీరు బాప్తిజం ద్వారా రాలేదు. మీలో క్రీస్తు యేసు కలిగిన మనస్సు లేదు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును ఏం చేయాలంట? మనం కలిగి ఉంటాం. పక్కింటోళ్ళకు కలగవచ్చు, మన చర్చిలో పక్క సిస్టర్కి కావచ్చు, ఆమెకున్న శారీ కావచ్చు, ఆమెకున్న గోల్డ్ కావచ్చు, ఆమెకున్న హారం కావచ్చు. మనం తెచ్చుకుంటే బాగుంటుంది, మనం కలిగి ఉంటే బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మనం కూడా తెచ్చుకుంటే ఇవి కలిగి ఉంటే బాగుంటుంది అనుకుంటాం. మనం అవి ఉండొద్దని చెప్పను, అది తప్పు అని చెప్పను. వాటి కోసం ఎంత ప్రయాసపడతామో, ఎంత తాపత్రయపడతామో, మనం కూడా క్రీస్తు యేసు మనసు కోసం కూడా అంత తాపత్రయపడాలి. అలా తాపత్రయపడితేనే మనకు రూపాంతరం చెందుతాం. అలాంటి మనస్సు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మనస్సు మనం దేవునికి ఇవ్వాలి, ఆ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. మనం మాత్రం ఏంటో తెలుసు, వద్దు ప్రభా, మేమంత మంచోళ్ళం కాదు ప్రభా, మీరు బయటే ఉండండి, మేము లోపలే ఉంటాం ప్రభా అంటాడు. ఆయన చూస్తే తలుపు కొడుతున్నాడు, టక్ 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 అని. ఇదిగో తలుపు నొద్దు నుండి ఏం చేస్తున్నాడంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, చెప్తున్నాడు. తట్టు చూడాడు. మనమే ఉంటాం, వద్దు ప్రభా, మేమంత మంచోళ్ళం కాదు ప్రభా, మీరు బయటే ఉండండి ప్రభా, మేము లోపలే ఉంటాం ప్రభా అంటాం. మనం లోపల ఉన్నప్పుడు ఎలా మారుతాం? ఆయన వస్తే కదా మనం మారేది. ఆయన రావాలంటే ఆ మనసు ఉండాలి. మనల్ని ఎవరైనా నిందించినప్పుడు, అది ఎవరైనా కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, భార్య భర్తను కావచ్చు, భర్త భార్యను కావచ్చు, ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రభు ఉంటే ఏం చేస్తాడు? ఏం చేశాడండి ప్రభు ఉమ్మించినప్పుడు? ఏం చేశాడు? తిరిగి వాళ్ళ మీద దాడి చేశాడా? రాళ్ళతో కొడుతున్నప్పుడు కానీ, కొరడాలతో కొడుతున్నప్పుడు కానీ, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఏమన్నాడు? మరి మనకెందుకు చిన్న మాట అంటే తట్టుకోలేరు. భర్త చిన్న మాట అన్నాడని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా కోకొల్లలుగా ఉన్నారు. ఏదైనా ఒక వస్తువు తేకపోతే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చిన్న మాట అంటే కూడా పిల్లల్ని ఆలోచించరు, కుటుంబాన్ని ఆలోచించరు. అయ్యో నేను బాప్తిజం తీసుకున్నాను, దేవుని బిడ్డనే అని ఆలోచించరు. వెంటనే ఏం చేసుకుంటారు? దీని ద్వారా మనం ఎవరిని గణపరిచినట్టు? దేవుని గణపరిచినట్టు, దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. ఎవరో కాదండి, కేవలం క్రైస్తవులుగా దేవుని పిల్లలముగా చెప్పబడుతున్నటువంటి మనమే. మన మాటల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, ప్రవర్తనల ద్వారా కావచ్చు, మన నడవడికల ద్వారా కావచ్చు, మనమే దేవుని అవమానపరుస్తున్నాం. దానికి కారణం మనసు మారినట్టుగా నటిస్తున్నాం. అలా నటించినంత కాలము మనం మారం, మన కుటుంబం మారదు, మన సంఘము మారదు. ముందు మారాలంటే మనసు మారాలి, రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలంటే ఎవరు రావాలి?
ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ మనస్సును అప్పగించాలి. ఈ మనస్సును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు నిజంగా ఎలా వస్తుందండి మనసు? ఎలా వస్తుంది? కొరంథీలకు రాసినటువంటి 2వ పత్రిక తమ్ముడు నీళ్ళు కొరంథీలకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుందంటమ్మా? రక్షణకు అవసరమైన మారు మనస్సు. చాలు. మన రక్షణకు, మన ఆత్మరక్షణకు, మనకు అవసరమైన రక్షణకు అర్థాన్ని ఇస్తుందంట. ఏది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏ దుఃఖం? అక్కడ 2 దుఃఖాల గురించి కనబడతాయి. చదవనది కంటిన్యూగా. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేస్తంట. అదే దైవ చిత్తానుసారమైన మనస్సు. అది అక్కడ 2 దుఃఖాలు ఉన్నాయి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమైతే మారు మనస్సును కలగజేస్తుందంట. లోక సంబంధమైన దుఃఖమైతే మరణాన్ని కలగజేస్తుందంట. లోక సంబంధమైన శరీర కోరికలు కావచ్చు, ఒక మాట కావచ్చు, దాని ద్వారా ఇందాక చెప్పుకున్నాం, చచ్చి వాళ్ళు దుఃఖపడుతున్నారు, దుఃఖాన్ని తెచ్చుకుంటున్నారు, కుటుంబానికి దుఃఖాన్ని తెస్తున్నారు. అదే దేవుని ఇష్టమైనటువంటి మనసు, దేవుని చిత్తానుసారమైన మనసు ఏం చేస్తుందంట? రక్షణకు అర్థమైనటువంటి మారు మనసు. ఏదైతే నువ్వు రక్షణ పొందాలనుకొని ప్రభువు దగ్గరికి, ప్రభువులోనికి నడిపించి సంఘంలోనికి వచ్చావో ఆ రక్షణకు అర్థమైనటువంటి మారు మనస్సును కలగజేస్తుంది. ఎప్పుడు? దైవ చిత్తానుసారమైనటువంటి మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు. నిజంగా దైవ చిత్తానుసారమైనటువంటి మనసు ఎప్పుడు వచ్చింది మనకి? ఎప్పుడొచ్చిద్ది? నిజమైనటువంటి మారు మనస్సు పొందితే వస్తుంది. నిజమైనటువంటి మారు మనస్సు పొంది నిజంగా క్రీస్తుని మనం ఆహ్వానిస్తే బాప్తిజం ద్వారా ఆయన మనలోనే ఉంటే వచ్చింది. అలా ఉండాలన్నదే దేవుడి ఉద్దేశం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అలాంటిది కలగకపోతే మనం ఎంత చేసినా ప్రయోజనలా. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం ముగించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 20వ వచనం, 23, 27. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి. ఎవరి నిమిత్తం అంటమ్మా? ఎవరి నిమిత్తం? మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం దుఃఖపడండి అంటాడు. నా నిమిత్తం ఎందుకు ఎడతారమ్మా? నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం దుఃఖించండి అంటున్నాడు. మనం ఏం చేస్తాం? బల్ల తీసుకున్నప్పుడు, ప్రభు నా కోసం మరణించావయ్యా, నా కోసం మరణించావయ్యా, అందుకే నేను రొట్టె తీసుకుంటున్నా, అందుకే ద్రాక్షారసం తీసుకుంటున్నా అంటాం. అవసరమైతే చాలామంది నీరు గార్చేవాళ్ళన్నారు. ఆ లెంటు డేస్లో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే, ప్రభా నా కోసం మరణించావయ్యా, నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా, నేను పురుగునయ్యా, నేను పేడనయ్యా అనుకుంటారు. ఆయన స్వరూపం, ఆయన పోలికండి. మనం దాన్ని మనకు మనమే కోల్పోయాం. ఎలా కోల్పోయాం అంటే మనసు మారక. అందుకే తిరిగి క్రీస్తు యేసును కలిగిన మనస్సును కలిగి మనం ఎప్పుడైతే మనసు మార్చుకొని రూపాంతరం చెందుతామో అప్పుడు దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితం మనకు వస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనకు అవకాశం దొరికింది. అలా లేకపోతే మాత్రం ఇలానే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండవు. ఆ మనసు రావాలంటే మనం ఏం చేయాలంట? విలాపవాక్యములు చివరి వచనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం.
నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? మన హృదయములను కుమ్మరించుము. చాలండి. ఏం చేయాలంట? వేకువనే లేచి ఎవరికి వారు వ్యక్తిగతంగా మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ పడక మీద నుంచి లేవంగానే వేకోజామున ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించాలంట. మన హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని అంతటిని తీసివేయమని దేవుని ఎదుట కుమ్మరించాలి. మన కోసం, మన పిల్లల కోసం, మన రక్షణ కోసం, మన జీవితం మారటం కోసం, మన పిల్లల మార్పు కోసం మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మన హృదయాలను చెప్పాలి. అలా ఎప్పుడైతే మన జీవితాలను దేవుని దగ్గర దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి మన పేరుకు తగ్గటువంటి జీవితాన్ని మనం పొందుతామో అప్పుడు నిజమైనటువంటి మారు మనస్సు పొందుతాం. అలాంటి మారు మనస్సు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. విన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు, వందనాలు. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని సోదరులకు అవకాశం ఇద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా దేవుడా, ఉన్నవాడా, అనువాడా, గొప్ప దేవా, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అపారమైన ప్రేమను బట్టి మరొకసారి మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నిజంగా మేము మారు మనస్సు పొందామని మీ సంఘంలో చేర్చబడ్డాం బాప్తిజం ద్వారా. అయితే చేర్చబడినటువంటి మేము ఆత్మీయ ఎదుగుదల లేక, యథార్థమైనటువంటి మనస్సు లేక, ఇంకా లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, కోరికలను కలిగి మరి తండ్రి మిమ్మల్ని ఆహ్వానించక, మిమ్మల్ని మా హృదయాల్లో చేర్చుకొనక, మా జీవితాలను ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనుకున్నట్టుగా జీవిస్తున్నాం నాయన. నిజంగా మమ్మల్ని మేమే మోసపుచ్చుకోవడానికి గల కారణం హృదయంలో వాక్యం లేక, హృదయంలో ప్రభువు లేక. ఎప్పుడైతే మా మనసులు నిజంగా మారుతాయో అప్పుడు నిజంగా మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటాం. అందుక క్రీస్తు యేసు మనసును మేము కలిగి నిజంగా మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలని మరి విన్నటువంటి మీ బిడ్డలందరికీ చెప్పినటువంటి నాకు దయచేయమని క్రీస్తు పేరటి ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికి వందనాలండి.